టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మాస్ సునామీ రాబోతోంది. ఇది ఎవ్వరు ఊహించని కాంబినేషన్, ఎవరు చూడని ఇంటెన్సిటీ. అఖండతో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపిన నటసింహం మెసేజ్ ని మాస్ తో కలిపి వడ్డించే కొరటాల శివ. ఈ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది? NBK 112 అనౌన్స్మెంట్ తో ఆ సెగ ఇప్పుడే మొదలైపోయింది. అఖండ 2 ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ బాలయ్య స్టామినా ఏమాత్రం తగ్గలేదు. ఆయన మాస్ ఇమేజ్ కి ఒక పర్పస్ దొరికితే రిజల్ట్ ఎలా ఉంటుందో కొరటాల శివకు బాగా తెలుసు. అందుకే దేవరా సీక్వెల్ కంటే ముందే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్ లోకి తెచ్చి ఇండస్ట్రీని ఒక్కసారిగా సర్ప్రైజ్ చేశాడు. ఇక తాజాగా రిలీజ్ అయిన NBK 112 పోస్టర్ చూస్తుంటే ఇది కేవలం సినిమా కాదు, ఒక సోషల్ మూమెంట్ అనిపిస్తోంది. పవర్ అంటే బాలయ్య, పర్పస్ అంటే కొరటాల మార్క్ సోషల్ మెసేజ్. ఈ రెండు కలిస్తే అది మాస్ మూమెంట్ కాక మరేమవుతుంది? ఈ రెండు లైన్లతోనే కథలోని ఇంటెన్సిటీ ఏంటో ట్రేడ్ వర్గాలకు ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. కొరటాల హీరోలు అంటే కేవలం ఫైట్లు చేసే వాళ్ళే కాదు, వ్యవస్థను ప్రశ్నించే వాళ్ళు కూడా. బాలయ్య కోసం కొరటాల 2 ఏళ్ల పాటు ఒక పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ ను డిజైన్ చేశారు. ఈ స్క్రిప్ట్ కోసం కొరటాల 2 ఏళ్ల పాటు వర్క్ చేశాడంటే బాలయ్య క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక దేవర సినిమా నిర్మించిన సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రూపుదిద్దుకుంటోంది. ఇక తాజాగా ముహూర్తం ఖరారైంది. జూన్ నుంచి కెమెరాలు రోల్ అవ్వబోతున్నాయి. అటు మోదీ పర్యటనతో ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కుతుంటే, ఇటు బాలయ్య కొరటాల మూవీతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హీట్ మొదలైపోయింది. మాస్ ఇమేజ్ కి ఒక పర్పస్ తోడైతే వచ్చే కిక్ చూడడానికి నందమూరి ఫ్యాన్స్ రెడీగా ఉండండి.